హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో అతి పొడవైన నది చాలాసార్లు మనం వినే ఉంటాం. అమెజాన్ నది. దీని మొత్తం పొడవు 7,020 కిలోమీటర్లు. ఇది పెరూలోని మిస్మి పర్వత ప్రాంతాల వద్ద ఉద్భవించి పుట్టి బ్రెజిల్ నుండి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీనికి శక్తివంతమైనటువంటి ఉపనదులు లైక్ కొలంబియా, వెనజులా, బొలీవియా, ఈక్వెడార్, గయానా, ఫ్రెంచ్ గయానా, సూరినామ్ల ద్వారా ప్రయాణం చేస్తాయి. ఈ నదిని దాటేందుకు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. మొట్టమొదటిసారిగా స్పెయిన్ దేశానికి చెందిన ఒక అన్వేషకుడు ఒరేలానా అనేవాడు 1541లో ఈ నదిని మొదటి నుంచి చివరి వరకు ప్రయాణం చేశాడు. తాను స్పెయిన్‌కి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ నదిలో తమ నౌకల పైన, తమ ఓడల పైన కొంతమంది దాడి చేశారని, వారి చేతుల్లో విల్లు, అమలు పొదులు ఉన్నాయని, వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు అని చెప్పి అతడు తన యొక్క పుస్తకంలో రాశాడు. దీంతో హమెరిటిక్ టచ్ ఇచ్చి ఒరెలానా గ్రీక్ పురాణాల్లో ఉండే అకిలోస్‌తో పోరాడినటువంటి ఫీమేల్ వారియర్స్, నారీమణుల పేరుతోనే దీనికి అమెజాన్ అని పేరు పెట్టడం జరిగింది. అమెజాన్ అని ఈ నదికి పేరు రావడానికి గల కారణం ఇదనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు. థాంక్ యూ.